చెప్పుకున్నాం. సెకండ్ పార్ట్ అర్జున విషాద యోగం అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ అర్జున విషాద యోగంలో 4 కారణాలు చెప్తారు అర్జునుడు. ఎవరైనా చెప్పగలుగుతారా మాతాజీ? అంటే ఇప్పటివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఈ 4 కారణాలు ఏం చెప్తారు? యుద్ధం చేయను అనడానికి 4 కారణాలు చెప్తారు అర్జునుడు. చెప్పండి మాతాజీ ఎవరైనా. వంశనాశనం అవుతుంది. చెప్పండి మాతాజీ. ఇంకా పూర్వీక అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో చాలా, అంటే ఇప్పుడు యుద్ధం చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఉంటాయి కదా మాతాజీ. అంటే పెద్దలు లేకుండా ఏమి ఉండదు కదా మాతాజీ. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ, అంటే ముందంతా చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త రాజ్యం తయారవుతుంది కదా మాతాజీ. అప్పుడు పూర్వీకతలు లేకపోతే అంటే అర్జునుడు ఇంకా డిప్రెస్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే ఆ పెద్దలందరూ చనిపోతారు కదా, వచ్చే జనరేషన్ జనరేషన్ అది ఇట్లా ఉండదు అని. అదేంటంటే అదంటే పిండ ప్రదానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నాడు. ఆ అయితే ఇంకా 4 పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఒకటి పాపం వస్తుంది. దయ. ముందు అందరినీ దయగలుగుతుంది. ఏంటంటే సైన్యం ఇటు ఒకటి అందరిని చూసేసరికి ఆయన అంటారు కదా, అందరూ నా వాళ్ళు, అయ్యో నా తాత, నా గురువు, నా చిన్నాన్నలు, పెద్దనాన్నలు, వాళ్ళ పిల్లలు, అంతా నా సోదరులు, ఫ్రెండ్స్, తర్వాత ఇంకెవరు, అందరు మామలు, అట్లా అందరు ఉన్నారు కదా, వీళ్ళందరూ చనిపోతారు అని అప్పుడు ఆయన దయ కలుగుతుంది వాళ్ళందరి మీద. తర్వాత సెకండ్ ఏంటంటే ఆయనకు ఎంజాయ్మెంట్ ఉండదు. అందరూ చనిపోతే నాకు రాజ్యం వస్తే నేను ఎవరిని చూసి ఎంజాయ్ చేయాలి, నాకు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి చేయను అంటాడు. తర్వాత థర్డ్ పాయింట్ పాపం అంటాడు. పాపం అంటే నేను ఇంతమంది చంపుతున్నాను, నాకు పాపం వస్తుంది. కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ, 40 లక్షల మంది ఉంటాను కొన్నిసార్లు చెప్తారు. అయితే ఇంతమంది చనిపోతే పాపం వస్తుంది కదా, కాబట్టి చేయమంటాడు. 4వది ఏంటి? వర్ణ సంకరణ. ఇప్పుడు మీరు చెప్పింది ఆ పాయింట్ అనమాట, వర్ణ సంకరణ. ఇప్పుడు ఏంటంటే ఈ మూడింటి గురించి చర్చించుకున్నాం మనము. ఈ వర్ణ సంకరణ గురించి 4వ పాయింట్ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇది 39 శ్లోకాల నుంచి 43 శ్లోక వరకు, ఈ 7 శ్లోక 5 39, 40, 41, 42, 43 ఈ 5 శ్లోకాలలో అర్జునుడు వర్ణ సంకరణ గురించి శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అయితే ఫస్ట్ ఈ వర్ణ సంకరణ అయితే ఏమవుతుంది అనేది మనం ఈ 4వ కారణం అనమాట ఇది. అయితే ఇది చాలా విపరీత పరిణామాలు జరుగుతాయి అని చెప్తాను అనమాట. దీనివల్ల అయితే నేను ఫస్ట్ 39, 40 ఈ 2 శ్లోకాలు మాతాజీ మనం చాలా బాగా చెప్పారు. కాకపోతే చిన్నగా, ఎందుకంటే దీనికి కంటిన్యూషన్ ఉంది కాబట్టి నేను కొంచెం టచ్ చేస్తాను అంతే ఆ 39, 40 శ్లోకాలను. 39 శ్లోకం ఏమంటాడంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత అంటున్నాడు. అంటే నేను చెప్తున్నా అంటే సనాతనం అనేది అంటున్నాడు. కులధర్మం అనేది సనాతనమైంది. ఈ సనాతనమైన ధర్మం పెద్దలే కదా తర్వాత వారికి నేర్పించేది. కానీ ఆ పెద్దలే లేకపోతే ఈ ధర్మాలు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు వారికి? అవన్నీ నష్టమైపోతాయి కదా అంటారు అనమాట. సెకండ్ లైన్లో ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత అంటున్నాడు. అంటే ధర్మం తగ్గితే ఏమైతుంది? అధర్మం వస్తుంది. అధర్మం పెరిగితే ఏమైతుంది? అన్ని నాశనం అయిపోతాయి కదా. అధర్మం పెరిగితే పెద్దవారు చనిపోతే ఆచారాలు అన్ని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అంతా అది జరుగుతుంది అనమాట. ఇది 39 శ్లోకాలు మనం చూసుకుంటాము. 40 శ్లోకాలు అది కూడా షార్ట్గా చెప్తాను. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః అంటున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే 40 శ్లోకాలు అధర్మం పెరిగితే ఏమవుతుంది? స్త్రీలకు చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నమాట. పతనం అయిపోతారు స్త్రీలందరూ. కాబట్టి స్త్రీలు పతనం అయిపోతే ఇంకా అక్కడ ఏమవుతుంది? వర్ణ సంకరణం జరుగుతుంది. వర్ణ సంకరణం జరిగితే ఏమవుతుంది? తర్వాత అక్కడ ఇంకా పిండ ప్రదానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఈ పాయింట్ 39 పాయింట్లు చెప్పాడు అనమాట. తర్వాత మనం ఇప్పుడు 40 అయిపోయాడు. ఇప్పుడు 41 చూసుకున్నాం. మాతాజీ స్క్రీన్ షేర్ చేస్తారా శ్లోక? అవును మాతాజీ. చేస్తా మాతాజీ, 1 minute. ఓకే మాతాజీ.
నేను ఫస్ట్ చదువుతాను. ఎవరైనా చదువుతారా? మాతాజీ ప్రభు హ్యాండ్ రైస్ చేసి పెట్టారా చదివేవాళ్ళు? శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. ఇది 41 శ్లోక. అయితే ఈ శ్లోకాలు ఏం చెప్తుందంటే ఇప్పుడు పిండ ప్రదా శంకరో నరకాయకు ఏంటది కుల జ్ఞానం కులస్య చ అంటే ఏమంటుందంటే ఈ కులంలో ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ చనిపోతే అప్పుడు అక్కడ ఆ పెద్దలు ఎవరు ఉండరు. అక్కడ యుద్ధంలో అందరూ పెద్దలందరూ చనిపోతారు కదా, అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి మరణిస్తే ఏమవుతుంది, ఆ కుటుంబం సభ్యులందరూ అనాథలు అవుతారు. వారికి ధర్మ మార్గం చూపించే వాళ్ళు ఎవరుంటారు, ఎవరు ఉండరు కదా అని చెప్తాను అనమాట. ఇటువంటి పెద్దలే కదా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ మంచి మార్గాన్ని చూపిస్తారు. పెద్దలు లేకపోతే ఎవరు చూపిస్తారు అని చెప్తున్నమాట. పెద్దలు లేకపోతే పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ సంరక్షణ చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరన్నమాట. వాళ్ళ సంరక్షణ కూడా ఆటంకం కలుగుతుందని చెప్తారు. అలాగే ఏమంటుందంటే ఇప్పుడు అక్కడ పెద్దలందరూ పోతారు, ఆచరణ పద్ధతులను చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు ఈ చనిపోయిన వారికి పిండ ప్రదానం చేసేవారు కూడా ఎవరు ఉండరు అని చెప్తారు అనమాట. అయితే ఈ పిండ ప్రదానం చేయకపోతే ఏమవుతుంది, మరణించిన వారికి పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళు తిరిగి కిందికి రావాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు మళ్ళీ మా భూలోకానికి రావాల్సి వస్తుంది అనమాట. ఫాల్ డౌన్ అవుతారు అనమాట వాళ్ళు. అయితే ఎవరైతే ఈ పిండ ప్రదానం చేస్తారో అది చేసినప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట వాళ్ళు. అయితే అందుకే కొడుకులు కావాలి అని అంటారు అనమాట. కొడుకులు పితృకర్మలు అన్నీ చేస్తారు కాబట్టి అలా అంటారు అనమాట. అది చేసినప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అంటారు. అయితే పితృలోకంలో ఉన్నవారి కోసము పిల్లలు ఇక్కడ దాన ధర్మాలు చేస్తారు కదా, చేస్తే వాళ్ళకి అందుతాయట. వాళ్ళకి అందుతాయి. అందుకని వాళ్ళకి చేస్తాయి కాబట్టి మనకు అందుకే కొడుకులు కావాలి, కొడుకులు అంటే ఇవన్నీ చేస్తారు కదా అని మన శాస్త్రంలో ఉంటుంది అనమాట. అయితే పిండ ప్రదానం ముందుగా అయితే మనకి ఇది ప్రభుపాద మన పర్పట్లో చెప్పాడు. మనకు ఇప్పుడు కృష్ణుని ముందు విష్ణువు ముందు కానీ మనము పిండ ప్రదానం చేసినప్పుడు నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యం ఏదో విష్ణువుకి నైవేద్యం చేసి తర్వాత పిండ పెట్టే దగ్గర నైవేద్యం చేస్తే అది తిని అక్కడ వాళ్ళు ఏం చేస్తారా, విష్ణు ప్రసాదంగా తినటం వల్ల అన్ని రకాల పాపాల నుండి విముక్తులు అవుతారట. కాబట్టి విష్ణు ప్రసాదానికి అంత విశిష్టత ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఒకప్పుడు వంశంలోని పెద్దలు నానా రకాల క్లేశాలకు గురవుతారు. అంటే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏ ఉంటే మనకు తెలియదు కదా, చాలా రకాల క్లేశాలకు గురవుతారట. అప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్థూల శరీరం ఎట్లా ఉండదు చనిపోయిన వారికి, వాళ్ళు ఎట్లా ఉంటారు సూక్ష్మ శరీరంతో ఉంటారు. అయితే ఆ సూక్ష్మ శరీరానికి ఒక్కొక్కసారి వాళ్ళకి స్థూల అంటే నెక్స్ట్ జన్మ దొరకాలంటే జన్మ దొరికితేనే వారికి స్థూల శరీరం వస్తుంది. లేకపోతే సూక్ష్మ శరీరంతోనే పిశాచాల్లాగా తిరుగుతుంటారు వాళ్ళు. అయితే అట్లాంటి వారికి వంశం వారు పిండ ప్రదానం చేస్తే వాళ్ళు ముక్తులు అవుతారు అని చెప్పి వాళ్ళ పిశాచ జీవనం పోతుందట వాళ్ళకు పిండ ప్రదానం చేస్తే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉండయి అన్నట్టుగా అర్జునుడు అంత దూరం ఆలోచిస్తున్నాడు. అర్జునుడు వాళ్ళు చనిపోతారు, చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇలా ఇబ్బందులు అయితే ఆ తర్వాత పిండ ప్రదానం చేయకపోతే ఆ పూర్వీకులకు కూడా ఎంత కష్టమైద్ది అని అర్జునుడు అంత దూరం ఆలోచిస్తున్నమాట. అయితే నానా రకాల కష్టాల నుండి విముక్తి ముక్తులవుతారట పిండ ప్రదానం చేస్తే. ఎక్కడైతే పితృదేవతలు పితృలోకాల్లో ఉంటారో వాళ్ళనమాట. అయితే ఇది ఒక ఆచారం. ఇదంటే పూర్వకాలం ఇదే ఆచారం ఉండేది, ఆచారంగా చేశారనమాట. ఇంకొక రకంగా ఏంటంటే ఇది అభక్తులు చేస్తారనమాట. భక్తులైన వారు ఆ విధంగా చేయకున్నా పర్వాలేదు అని ఇది ఇంకో రకం. ఏం చెప్తున్నారంటే భక్తియుత సేవ చేసే వారికి ఈ ఆచారాలు అవసరం లేదు అని చెప్తారు. ఏంటంటే వాళ్ళు భక్తియుత సేవ చేసే వాళ్ళు భక్తియుత సేవ చేసి మనిషి లక్షల మంది పితృదేవతలను అన్ని రకాల దుఃఖాల నుండి కూడా బయటపడేస్తారట. వాళ్ళందరికీ ముక్తి చేస్తారు. అన్ని రకాల ఎన్నో రకాల దుఃఖాల నుండి ఉన్న వారిని కూడా ముక్తి చేస్తారు, విముక్తి చేయగలుగుతారు అనమాట. అందుకని అన్ని నియమాలు వదిలి ముక్తిని ప్రసాదించి ముకుందుని పాదాలు సేవించండి అని చెప్తారు అనమాట. ముకుందుని అంటే వేరే ఇక్కడ శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుని సేవిస్తే ఆయన్ని అన్ని చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఇది ఆచరించే వారికి ఆ ముందు చెప్పిన పిండ ప్రదానము అదంతా చేయకున్నా పర్వాలేదు చెప్తారు. దీనికి ఇది ఎక్కడ ఇచ్చారంటే శ్రీమద్ భాగవతంలో 11.5.41 శ్లోకాలు ఇచ్చారన్నమాట ఇది. అయితే ఇలా చేస్తే దేవతల రుణాలు, ఋషుల రుణాలు, మన మన కుటుంబంలో కూడా మన మన వాళ్ళ రుణాలు, కుటుంబీకుల రుణాలు, మనం అమ్మని అంటాం కదా, అమ్మ నువ్వు ఎంత సేవ చేసినా నాకు
నీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలని మనం అంటాం కదా. ఎవరైనా మంచిగా హెల్ప్ చేస్తే, బాగా మంచిగా క్లోజ్ ఉండి చాలా విధాలు హెల్ప్ చేస్తే నీ రుణం నేను ఎట్లా తీర్చుకుంటాను అంటాం కదా. అలాంటి ఋషుల రుణాలు, పితృదేవతలు, వీళ్ళందరి రుణాలు కూడా ఇలా చేయడం వల్ల పోతాయని చెప్తున్నమాట. భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే ఈ రుణాలన్నీ కూడా తీర్చుకున్నట్టు అవుతున్నాను. అయితే ఇప్పుడు దేవతల రుణాలు అంటున్నాం కదా. దేవతల రుణాలు ఏంటి అంటే, ఇప్పుడు మనకు టైం వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితేనే మనకు పంటలు పండుతాయి, మనకు తాగడానికి నీరు అన్నీ వస్తున్నాయి కదా. కాబట్టి వర్ణదేవునికి మనం రుణం తీర్చుకోవాలి. రెండోది ఏంటంటే ఇంక సూర్యుడు మనకు ఉదయం కాగానే మనకు సూర్యోదయం అవుతుంది, సాయంత్రం వరకు, సాయంకాలం వరకు మనకు కావాల్సినంత ఎండ ఇస్తాడు, అట్లా సూర్యరశ్మి ప్రసాదిస్తాడు కదా. అలా అందరు ఒక్కొక్క దేవత ఎవరు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ దేవతల రుణాలు కూడా ఈ విధంగా చేస్తే తీరిపోతాయి అని చెప్తున్నమాట. ఇంకా మనం చేసిన సేవలు చేస్తారు కదా, వాళ్ళ రుణాలు కూడా తీరిపోతాయి. ఇంకా ఋషి రుణం అని చెప్తారు. ఋషి రుణం ఏంటంటే, ఋషి మనకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఆ ఋషి రుణం కూడా ఈ విధంగా చేస్తే భగవంతునికి మనము భక్తి చేస్తుంటే ఈ ఋషి రుణం కూడా తీరిపోతుంది అని చెప్తున్నమాట. ఫ్యామిలీ వాళ్ళకి చేసిన వాటివి అన్నిటివి కూడా తీరిపోతాయి అని చెప్తాం. ఇవన్నీ కూడా కృష్ణ భక్తి చేసి ఆయన పాదాలను సేవిస్తే ఇవన్నీ తీరిపోతాయి అని చెప్తారు అన్నమాట. ప్రభుపాద మన పరపోట్లు ఇచ్చారు ఇది. నెక్స్ట్ 42 శ్లోక మాతాజీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? హరే కృష్ణ. పావని మాతాజీ. అయ్యో శ్లోక ఎవరిని చదవమని చెప్పారు కదా, మర్చిపోయాను నేను. ఒక 42 శ్లోక. మాతాజీ ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయండి, తర్వాత చదవండి మాతాజీ శ్లోకాసు. నేను ఇందాక మర్చిపోయాను. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉస్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. మాతాజీ ఎవరైనా చదువుతారా? శ్లోకాలు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి మాతాజీ. 42 కదా మాతాజీ? ఎస్ మాతాజీ, 42. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాదంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. వినిపించలేదా మాతాజీ ఇందాక చదివితే? వినిపించింది మాతాజీ, మీరు చదివింది బాగుంది, చక్కగా చదివారు. వేరే వాళ్ళని చదవమంటారా మాతాజీ? ఇంకెవరైనా చదువుతారు? అంటే చేశారు కదా. మంజుల మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకైః ఉత్సాధ్యంతే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వతః. శాశ్వతాః. ఎస్ మాతాజీ. చదువుతారా? జీ లలిత మాతాజీ చదువుతారా? జీ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కుల ధర్మాచ్చ శాశ్వతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? ఇంకెవరైనా? అర్చన కృష్ణ మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దోషైరైతే కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్స్యాదంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. బాగా చదివారు మాతాజీ, చాలా బాగా చదివారు. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? ఇంకెవరైనా? నేను చదువుతా మాతాజీ. ఎవరు? చదవండి మాతాజీ. దోషైరేతే కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మః కులధర్మశ్చ శాశ్వతః. చదువుతారా? ఇలా హ్యాండ్ సెషన్ చాలా ఉన్నాయి, ఎవరు చదువుతారా? ఇంకా ఉషా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉస్తాద్యాంతే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వతః. హరే కృష్ణ మాతాజీ. శాశ్వతాః. నాకు దీర్ఘం ఉంది మాతాజీ.
హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. ప్రణామం మాతాజీ. దోషైరైతై కులజ్ఞానం వర్ణ సంకరణ కారకై ఉచ్చాదంతై జాతి ధర్మ కుల ధర్మచ్చ శాశ్వతాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది చదువుతారా ఎవరైనా? నెక్స్ట్ వంశాచారం, ఇది దాని మీనింగ్ చదువుతారా ఎవరైనా? చంద్రకళ చదవనా మాతాజీ నేను? చంద్రకళ మాతాజీ ఉన్నారు కదా, చంద్రకళ మాతాజీ హ్యాండ్ వేసేసారు. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. మీనింగ్ చదవమ్మా, చదవండి మాతాజీ. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకర కారకై ఉస్థాదన్యంతే జాతి ధర్మ కుల ధర్మస్య శాశ్వతః. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. అడిగే దండవత్ ప్రణామం మాతాజీ. కిన్నెర విజయలక్ష్మి మాతాజీ, మీరు మీనింగ్ చదవండి మాతాజీ, శ్లోకం మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవనా మాతాజీ? మీనింగ్ చదవండి మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చదవండి. మళ్ళీ 42 అనువాదం మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ వినిపిస్తుంది, చదవండి. అనువాదము: దుష్ట చర్యలు చేత కులాచారములను నశింపజేసి 42 శ్లోకం మాతాజీ, 42. 42దే చదువుతున్నా మాతాజీ. ఓకే, చదవండి చదవండి. అనువాదము: దుష్ట చర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నట్టే, దోషై రేతై కుల జ్ఞాన వర్ణ సంకర కారణే అంటున్నారు. అంటే ఎవరైతే కులధర్మాన్ని నాశనం చేస్తారో, అలా నాశనం చేసిన వారి వర్ణ సంకరానికి కారణం అవుతారో అటువంటి వారు అని ఫస్ట్ లైన్ చెప్తారన్నమాట మీనింగ్. సెకండ్ లైన్ ఏమంటున్నంటే, ఉస్యాదంతే జాతి ధర్మాః కులధర్మాస్ శాశ్వతాః. అంటే ఏమంటుంది ఇక్కడ, అటువంటి వాళ్ళు పూర్తిగా కులధర్మాన్ని నాశనం చేసిన వారు అవుతారు. అటువంటి వారు వారికి వారు నరకానికే వెళ్తారు అని అర్జునుడు అంటుండే అనమాట. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాం ఇవన్నీ. అంటే కుటుంబ సంప్రదాయాలు నాశనం అన్ని నాశనం అయిపోతాయి అని చెప్తున్నాడు అనమాట. అయితే దీని గురించి చిన్నగా మనం విశ్లేషణ చేసుకున్నాం. ఏంటంటే కుటుంబ సంప్రదాయాలు నాశనం అవడానికి, అలా అవడానికి విపరీతంగా కారణాలు పరిణామాలు ఏంటి చూసుకుందాం ఒకసారి. అయితే ఒక వంశం నాశనం అయితే ఏమవుతుంది, కుటుంబ సాంప్రదాయాలన్నీ నాశనం అయిపోతాయి. కుటుంబ సాంప్రదాయాలు నాశనం అయిపోతే అధర్మం పెరుగుతుంది. అధర్మం నాశనం అయిపోతే ఏమైతే, అధర్మం పెరిగిపోతే ఏమవుతుందంటే పిల్లలకు కష్టం అవుతుంది, పిల్లలు పాడైపోతారు. అలాగే వర్ణ సంకరణ జరుగుతుంది. అలాగే స్త్రీలు పిల్లలు ఇద్దరు పాడైపోతారు అని చెప్తున్నమాట, అధర్మం నాశనం అయిపోతే. కాబట్టి అధర్మం పెరిగింది. తర్వాత పిల్లలు పాడైపోతే ఏమవుతుంది, జరిగే పరిణామాలు ఏంటి అంటే పూజలు పునస్కారాలు అలాంటివి ఏముండవు, పిండోదకాలు అట్లాంటివి కూడా ఏమున్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ పోతాయని, ఇంత నాశనం జరుగుతుంది అని అర్జున్ చెప్తున్నమాట శ్రీకృష్ణుడితో. యుద్ధం జరిగితే ఎంతో మంది చనిపోతారు కదా. అయితే ఇంతమంది మరణిస్తారు, వారి కుటుంబాలు, వారి సంప్రదాయాలు, ఆచారాలు అవన్నీ పోతాయి, అవన్నీ నాశనం అవుతాయని అర్జున్ బాధపడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇదొక మనం చెప్పుకునేది, ఇదొకటి పాపం వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా, అర్జున్ చెప్తుంది కదా. అయితే ఎప్పుడు కానీ మనం అనుకున్నది ఒకటి, భగవంతుని నిర్ణయం ఇంకోటి కూడా ఉంటుంది కదా. అయితే ఈ విషయంలో ఒక శ్లోకం చదివారు ప్రభుజీ, చాలా బాగా చదివారు. నేను ఏదైతే వీడియో విన్నాను అందులో నాకు ఆ శ్లోక ఎక్కడుందో దొరకలేదు. దొరికితే అది కూడా చెప్పాలనుకున్నాను కానీ దొరకలేదు. కానీ దాని మీనింగ్ చెప్తారు మాతాజీ, మీనింగ్ చాలా బాగుంది చెప్పారు ప్రభుజీ. ఇది ఒక సీక్రెట్ అని చెప్పారు. అంటే భగవంతుడు ఏదైనా మనకు కొత్త సీక్రెట్ లానే ఉంటుంది కదా, అది మనం ఊహించని రీతిలో ఉంటుంది అనమాట. భగవంతుని ఏది చేసినా కానీ. అయితే ఈ యుద్ధం ఎలా జరిగింది, యుద్ధం శ్రీకృష్ణ భగవాను తన ఆధ్వర్యంలో నిరూపించేసుకున్నాడు ఈ యుద్ధాన్ని, అంతే కదా. తన సమక్షంలో తన ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది. కాబట్టి ఇలా చనిపోయిన వారి కుటుంబాలకు కష్టం అవుతుంది అని ఎవరు అంటుండ్రు కదా, అర్జున్ అంటుండ్రు.
అర్జుని ఆయన ఆలోచన ప్రకారం ఆయన అంటుంది. కానీ ఎవరైతే కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో పట్టుదలతో పోరాడి అక్కడ ఇక్కడ శ్రీకృష్ణుని భావాన్ని ముందు శ్రీకృష్ణుని ముందు మళ్ళీ అర్జునుడు భక్తుడు ఇక్కడ అయితే అర్జునుడి యొక్క బాణాల చేత చంపబడతారో అటువంటి వాళ్ళంట డైరెక్ట్ భగవద్ధామే చేరుకుంటారు. అంటే మనము స్వర్గాన్ని చేరుకుంటాం అన్నాం ఇంతకుముందు, యుద్ధ భూమిలో చనిపోయిన సైనికులందరూ స్వర్గాన్ని చేరుకుంటారని అనుకునే వాళ్ళం కదా. కానీ అక్కడ కాదు ఇది, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు చూస్తున్నారు, కళ్ళ ముందు చూస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళు భగవద్ధామానికే చేరుకుంటారు అని చెప్తుంది అనమాట. స్వయంగా భగవంతుడి సమక్షంలో భక్తుని చేతుల్లో చనిపోయారు వాళ్ళు. అర్జున్ చాలా భక్తులు కదా. అంటే ఇప్పుడు పాండవులు అడుగుతారు కదా, ఎందుకు నువ్వు కృష్ణ అర్జున్ తోటి ఎక్కువగా క్లోజ్గా ఉంటావు అంటే, ఒకసారి అప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలోనే అర్జునుడు ఒక ఏంటంటే సైంధవుని చంపేస్తాను, రేపు సాయంత్రం సూర్యాస్తమయం వరకు చంపేస్తాను అని మాట ఇస్తారు అనమాట. ఒకవేళ చంపకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడు, పోతారు, అయిపోద్ది యుద్ధం అయిపోతారు, సాయంత్రం పోతారు, రాత్రి అందరూ భోజనాలు చేస్తారు, అన్ని జరుగుతాయి, మీటింగ్స్ అన్ని జరుగుతాయి. తర్వాత టెంట్లలో పడుకుంటారు. అర్జున్ హాయి పడుకుంటాడు, అసలు ఇంకా రేపు ఎట్లా అనేది ఏం ఆలోచించాడు. కానీ కృష్ణుడు ఎందుకంటే తన భక్తుడు మాట ఇచ్చాడు కాబట్టి తన భక్తుడిని కాపాడుకునేది కృష్ణుడిది కదా. అయితే కృష్ణుడు టెంట్ దగ్గర కృష్ణుడు టెంట్ దగ్గరనే అర్జునుడు టెంట్ దగ్గరనే కృష్ణుడు తిరుగుతుంటాడు అనమాట. అప్పుడు భీముడు వస్తాడు. భీముడు వచ్చి అప్పుడు భీముడు అడుగుతాడు అనమాట, నీకు ఎందుకు అర్జునుడు అంటే అంత చాలా ఇష్టము అని అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాను అనమాట, ఒకసారి నువ్వు వెళ్ళు ఆ టెంట్లోకి వెళ్ళి అర్జున్ దగ్గర కాసేపు నిలబడి చూడు అంటాడు. అయితే అప్పుడు భీముడు కృష్ణుని దగ్గర వెళ్తాడు. వెళితే రోమాలను చూడ కృష్ణ 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 అని వస్తున్నాడు. ఆయన నిద్ర పోయినా కానీ ఆయన రోమాలను చూడ కృష్ణ 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 అని వస్తున్నాడు. అంటే అంతటి భక్తుడు అన్నమాట కృష్ణుడు, అర్జునుడు కృష్ణుడికి. అయితే అది అన్నమాట ఇక్కడ ఏమంటున్నా అంటే, అలా భక్తుని చేతుల్లో చనిపోయారు అన్నమాట. స్వయంగా భగవంతుని సమక్షంలో భక్తుని చేతుల్లో చనిపోయారు వాళ్ళు. అట్లా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, వాళ్ళు మనం నరకానికి వెళ్తారా అనుకోనికి లేదు, నరకానికి వెళ్ళడానికి అవకాశం లేదు, స్వర్గానికి కూడా వెళ్ళరు వాళ్ళు ఎట్లాగో భగవద్ధామానికి చేరుతారు అని చెప్తారు అన్నమాట ఇక్కడ. అయితే భగవంతుడు వీళ్ళందరికీ క్షేత్ర రంగంలో పాల్గొన్న వారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారని చెప్తారు అన్నమాట ఇక్కడ. అయితే నా ముందు కృష్ణుడు అంటాడు ఇక్కడ, నా ముందు నీ బాధ్యతలు విస్మరించకుండా అర్జున్తో అంటుండు, విస్మరించకుండా నిర్వహించి నా ముందు ప్రాణాన్ని వదిలితే నా ధామానికి వస్తావు అని శ్రీకృష్ణుడు అంటుంది అనమాట. దాన్ని యుద్ధం చేయనంటుంది కదా, చేయనంటుంది కాబట్టి ఈ శ్లోకంలో మీనింగ్ ఇది అనమాట. అయితే ఈ శ్లోకం చాలా బాగుంది మాతాజీ. నేను అనుకున్నాను, నేను కూడా చదివి చెప్పాలనుకున్నాను, అది ఎక్కడుంది నాకు దొరకలేదు షార్ట్ టైంలో. అయితే చనిపోతూ ఇక్కడ ఏంటంటే యుద్ధం, ఇక్కడ కురుక్షేత్రంలో యుద్ధంలో ఉన్న వారంతా కృష్ణుడిని ఎలా చూస్తున్నారంట, వాళ్ళు కళ్ళతోటి చూస్తున్నారు. తర్వాత అతని దివ్య మంగళ రూపాన్ని ఆస్వాదిస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళకు భగవద్ధానమే ఇచ్చాడు భగవంతుడు అని చెప్తున్నమాట. అయితే అసలు ఇది చూస్తూ చనిపోయాడు ఇద్దరు, అంతేగాని భగవంతుడు రాక్షసులకు కూడా ముక్తినిచ్చాడు. ఒకసారి మీరు ఎవరైనా చెప్పగలరా, భగవంతుడు రాక్షసులు కూడా ముక్తినిచ్చాడు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నారు? మనందరికి తెలిసే ఉంటుంది. పూతన మాతాజీ, పూతన ఇంకా ఉన్నారు మాతాజీ. హిరణ్యాసురుడు, పూతన, కంసుడు ఇంకా ఎవరు, వాళ్ళందరూ. హిరణ్యకశిపుడు కూడా ఆయన చంపినప్పుడు ప్రహ్లాదుడు నరసింహదేవుడు అడుగుతాడు ప్రహ్లాదుని, నీకేం వరాలు కావాలి కోరుకో అంటే ఏమంటాడు, మా నాన్న క్షమించు అని అంటాడు. అంటే అసలు మా నాన్నని క్షమిస్తాడు, ముక్తిని కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయన చేతులతో చనిపోయాడు. భగవంతుని బాడీ టచ్ అయిందంటేనే ఆయన శరీరం పవిత్రం అయిపోయినట్టే. అలా భగవంతుని చేతుల్లో చనిపోయాడు కాబట్టి ఆయన మీద పడుకోబెట్టుకొని గోర్లతో చంపేసింది కదా, అతను కూడా ముక్తినిచ్చింది అనమాట.
అంత కష్టపెట్టినా తన భక్తుడిని అతను కూడా ముక్తి ఇచ్చిందనమాట. అలా భగవంతుని చేతి చనిపోయిన రాక్షసులుగా ముక్తినిచ్చిండు. ఆ, ఆ ఆ భగవంతుని సమక్షంలో భక్తుని చేతిలో వల్ల ఈ రాక్షస ప్రవృత్తి లక్షణాలు వీళ్ళందరికీ ఏమున్నాయి, దుర్యోధన వాళ్ళకి అందరికీ అంతా రాక్షస ప్రవృత్తి లక్షణాలే ఉన్నాయి కదా. మనం 16 చాప్టర్లో రాక్షస ప్రవృత్తి లక్షణాల గురించి చదువుకుంటాం మనము. అయితే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళంతా వీళ్ళు, వారికి ఖచ్చితంగా ముక్తి కలిగింది అని చెప్తున్నమాట. అలా ఉన్నా కానీ వాళ్ళు భగవంతుని చూస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా ముక్తి కలిగింది అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక నిజము ఒకటి, అర్జునుడి అపోహ కూడా ఒకటి ఉంది. అర్జునుడు ఇప్పటిదాకా చెప్పిందంతా తను ఏమంటే పాపం వస్తుంది అది వస్తుంది అన్నాడు. అది ఒక రకంగా చూస్తే మనకు కూడా నిజమే అనిపిస్తుంది. అయ్యో పాపం నిజమే, కరెక్టే మాట్లాడుతున్నది అనిపిస్తుంది. కానీ తనకి క్షత్రియుడు కాబట్టి అలా చేయకూడదు కదా. అయితే అదొక అపోహ అని చెప్పవచ్చు అప్పుడు. అయితే ఇప్పుడు క్యాల్కులేషన్స్ ఎట్లున్నాయంటే అర్జునుడు ఏదో ఏదో అంటుండు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళకి ఇది అవుతుంది అది అవుతుంది అని అంటుండే, పాపం వస్తుంది ఇవన్నీ అంటుండు కదా. కానీ అర్జున థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఇది కరెక్టే అంటుడు ఆయన. కానీ కృష్ణుని క్యాల్కులేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అంటే మనము ఎప్పుడు కానీ భగవంతుని క్యాల్కులేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. కర్మఫలాలు కానీ ఏవి కానీ మనకు మనం అనుకున్న రీతిగా ఉండేది. కృష్ణుని ఏ విధంగా వాటిని ఇస్తాడో, ఎలా తగ్గిస్తాడో, ఎలా పెంచుతాడో మనకేం తెలియదు అనమాట. అయితే ఇదంతా కృష్ణుని క్యాల్కులేషన్స్ చాలా డిఫరెంట్గా అని చెప్తారు అనమాట. ఇది ఇక్కడ మన పాత ఫార్ములా ఇది ఇక్కడ ఉపయోగపడదు, ఇది వేరే ఫార్ములా వాడారు ఇక్కడ అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అయితే ఇప్పుడు 43 శ్లోకా చెప్పుకుందాం మాతాజీ, చదవండి. నేను చదువుతాను, మాతాజీ డిస్ప్లే చేయరు ఒకసారి 43 శ్లోకా. థ్యాంక్ యూ మాతాజీ. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నీతం వాసో భవతీత్యను శుశ్రుమా. హరే కృష్ణ మాతాజీ, చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి మాతాజీ. ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చదివారు మాతాజీ. నామని మాతాజీ ఇంతకుముందు అప్రూవల్ చదవండి మాతాజీ. కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యాను శుశ్రుమా. హరే కృష్ణ. ఇంకా ఏం చదువుతారా? అర్చన కృష్ణ మాతాజీ ఇందాక చదివారు, చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యాను శుశ్రుమా. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చదివారు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి మాతాజీ. మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యాను శుశ్రుమా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కిన్నెర విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు, చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతాం వాసో భవతీత్యాను శుశ్రుమా. హరే కృష్ణ. నియతం కాదు మాతాజీ, దీర్ఘం లేదు, నియతం వాసో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతాం వాసో భవతీత్యాను శుశ్రుమా. భవతీత్యాను శుశ్రుమా. భవతీత్యాను శుశ్రుమా. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా?
చదివాను కదా మాతాజీ, చదవాలా మళ్ళీ? వేరే హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రకళ యాదవ్ మాతాజీ చదువుతారా? చంద్రకళ యాదవ్ మాత చదువుతారా? హరే కృష్ణ. చదివిన వాళ్ళందరూ హ్యాండ్స్ డౌన్ చేయమని చెప్పండి. చదివిన వాళ్ళ హ్యాండ్స్ డౌన్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్మం చదివనా? చదవండి మాతాజీ. హరే కృష్ణ దండాత్మం. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యాను శుశ్రమ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ బాగా చదివారు. సంధ్య ఐఫోన్ అంట చదువుతారా మాతాజీ? సంధ్య మాతాజీ చదివాను ఇప్పుడు చదివాను మాతాజీ. ఓకే మాతాజీ, నాకు ఎవరు తెలియలేదు. చంద్రకళ యాదవ్ మాతాజీ హ్యాండ్ వేసి చాలాసేపోయింది లేదంటున్నారు. సరే మాతాజీ, మీనింగ్ చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను శ్లోక చదివాను మాతాజీ. మీనింగ్ చదవండి మాతాజీ ఎవరైనా? జనార్దన మాతాజీ చదువు. కుల ధర్మములను నాశనం చేయువారు శాశ్వతంగా నరకవాసం చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. హరే కృష్ణ మాత. అర్జున్ చెప్తున్నమాట శ్రీకృష్ణుతో ఏమంటుండు ఈ శ్లోకంలో? ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ అంటున్నా. అంటే ఎవరైతే కులధర్మాన్ని నాశనం చేస్తారో వారు నరకానికి వెళ్తారని చెప్తారన్నమాట. అని నేను విన్నాను, గురువుల ద్వారా నేను విన్నాను అని చెప్తారన్నమాట. అంటే ఈ శ్లోక మీనింగ్ ఇదే అనమాట. ఇలా విన్నాను అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే దీంట్లో పరపట్లు పట్టించాడు అనమాట. ఏమించండి, మరణానికి ముందేనంట మనం ఏదైనా పాపాలు చేస్తాం కదా, తెలియకుండా చాలా మంది చాలా పాపాలు జరుగుతాయి అనమాట. అయితే మరణానికి ముందే మనం ఈ పాపాలకన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఈ ప్రాయశ్చిత్తం చేసుకునేది ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉంది, చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళకి నరకానికి వెళ్తారు. దానితో ఇంకా చాలా దుర్మలమైన జీవితం గడుపుతారు అని ప్రభుపాద చెప్తున్నారు అనమాట. అయితే ఈ కృష్ణుడు ఇప్పుడు అర్జునుడు ఎవరు చెప్తున్న ఇదంతా అంటే ఎవరైతే కులధర్మాన్ని నాశనం చేస్తారో వారు నరకానికి వెళ్తారు అని నేను విన్నాను అన్నాడు. ఇది ఎవరికి? కృష్ణుడితో చెప్తున్నాడు. అసలు అయితే కృష్ణుడు ఎవరు? ఆయనే ధర్మదేవత. ఆయన ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని అంటారు కదా, అట్లాంటిది కృష్ణునితోటే అర్జునుడు అంటున్నాడు. అంటే అర్జునుడు ఏ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు? అర్జునుడు చాలా విషాదంలో ఉండు, తను అసలు తను నిభాయించుకునే స్టేజ్లో లేడనమాట. అసలు కృష్ణుడైతే అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో సఖ్యభావం ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు వాళ్ళిద్దరు బాగా. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ భావంతో ఆ మాట అన్నాడు అక్కడ. తర్వాత ఈ శ్లోక 43 శ్లోకాల వరకు ఇది మాతాజీ ఇదంతా. అయితే 43 మనం ఏదైతే 39 to 43 వరకు ఏం చెప్పుకున్నామో ఈ శ్లోకాల సారాంశం చిన్న చెప్తాను మాత నేను. ఈ సారాంశం ఏంటంటే కుల పెద్దలు కులధర్మం చనిపోతే ఏమవుతుంది? కులధర్మాలన్నీ నాశనం అయిపోతాయని చెప్తారు. అప్పుడు వర్ణ సంకరణకు దారితీస్తున్నప్పుడు. అప్పుడు వర్ణ సంకరణం వస్తే ఏమవుతుంది? అప్పుడు పూజలు వ్రతాలు ఇవన్నీ పోతాయి, పెద్దలందరూ చనిపోతారు కాబట్టి ఇవన్నీ ఆచరించడం అన్నీ పోతాయి అన్నమాట. పోయి అప్పుడు ఏమవుతుంది? నాశనం జరుగుతుంది అన్నమాట, కుల నాశనం జరుగుతుంది. అప్పుడు అందరూ నరకానికి వెళ్తారు అని చెప్తున్నమాట. పిండ ప్రదానం చేసే వారు ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు ఇవన్నీ జరుగుతాయని అర్జున్ చెప్తున్నమాట. ఇది మాతాజీ ఈరోజు నేను ఈ శ్లోకాల గురించి నేను చెప్పాలనుకున్నది. హరే కృష్ణ. మీకు ఇందులో ఏమైనా అర్థమైందంటే అది గురువు చెప్పించాడు. ఏమైనా తప్పు జరిగింది అది నేను చెప్పినగా భావిస్తాను మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ప్రణామం మాతాజీ.